క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ క్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మీ అందరిని మరి ఒకసారి ఇలా సత్యవాక్యము బోధించుటకు, సత్యవాక్యము మాట్లాడటానికి, మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకొనటానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి సత్యము అనేది ప్రపంచానికి విరోధమైనది, సత్యము వ్యతిరేకముగా ఉంటుంది. మళ్ళీ నేను ఆ వ్యతిరేకమైనటువంటి విషయాన్ని, సత్యము కోసము నేను విరోధినైనా వ్యతిరేకినైనా సత్యము ప్రకటించుచున్నందుకు నేను ఆనందించుచున్నాను, సంతోషించుచున్నాను. నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమనగా, దెయ్యములు అద్భుతములు, సూచక్రియలు, మాత్కార్యములు చేస్తాయా అనేటువంటి విషయాన్ని మీద మీకు తెలియచేయాలనుకుంటున్నాను. దెయ్యములు అద్భుతాలు, సూచక క్రియలు, మాత్కార్యాలు చేస్తాయా అనేటువంటి విషయము నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో, ఆ యొక్క దెయ్యముల బోధలో నీవు పడిపోకుండా నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించుకుంటావు. మరి నేటి దినములలో జరిగేటువంటి ఈ అద్భుతాలు, సూచక క్రియలు, మాత్కార్యములు దెయ్యములు చేస్తున్నవా లేక దేవుడు చేస్తున్నాడా అనేటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. దెయ్యము చేసేటువంటి సూచక క్రియలు, అద్భుతాలు, మాత్కార్యములు ఉన్నవి. దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మాత్కార్యములు ఉన్నవి. దేవుడు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యములు వేరు. దయ్యములు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యములు వేరు. తెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనుక వాణ్ణి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ, 10వ వచనంలో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి ఉండును. ఈ లేఖనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, సమస్త బలముతో నానా విధములైన సూచక క్రియలు, మాత్కార్యములు సాతాను చేస్తాడని అపోస్తులైన పౌలు గారు తెస్సలోనిలకు రాసిన 2వ పత్రికలో చెప్పడం జరిగింది. ఎవరిలో చేస్తున్నాడంటే, నశించు వారిలో దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించు వారిలో సాతాను కనపరుచు బలము అనుసరించి ఉండును. ఎవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోయేటువంటి వారికి ఈ సాతాను అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు చేస్తుందని స్పష్టంగా చెబుతుంది. అయితే ఈ నశించేటువంటి వారికి, అద్భుతాలు, సూచక క్రియలు, మాత్కార్యములు నశించేటువంటి వారికి రక్షణ కాదు. కానీ దేవుని యొక్క సువార్త నశించుచున్నటువంటి వారికి, దేవుని యొక్క సువార్త నశించుచున్నటువంటి వారికి వెర్రితనముగా ఉన్నది. రక్షింపబడు వారికి అది దేవుని యొక్క శక్తి అయినది. మనం లేఖనాల్లో పరిశోధించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకు శక్తి అయి ఉన్నది. ఈ యొక్క సూచక క్రియలు, మాత్కార్యాలు ఎవరు చేస్తున్నారంటే, ప్రపంచంలో నేటి దినములలో సాతాను, దెయ్యము సూచక క్రియలు, మాత్కార్యాలు చేస్తుంది. ఎవరిని? సమస్త మోసముతోనూ నశించు వారికి అది చేస్తుంది. మళ్ళీ నశించేటువంటి వారికి ఈ సువార్త అనేది కూడా వెర్రితనంగా ఉంటుంది. అయితే ఎవరైతే రక్షింపబడేటువంటి వారికి అది దేవుని యొక్క మహాశక్తి అయినది. క్రీస్తు ప్రభువారు లోకమునకు వెర్రిగా కనిపించాడట పౌలు గారు చెప్తున్నాడు. అది ఎవరికంటే నశించేటువంటి వారికి. రక్షింపబడేటువంటి వారు సూచక క్రియలు, అద్భుతాలు, మాత్కార్యాల ద్వారా రక్షింపబడలేరు. కానీ రక్షింపబడటానికి అది దేవుని యొక్క శక్తి అయినది, సువార్త అనేది. దానిని మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనంలో, పీనుగ ఎక్కడైతే ఉండునో గద్దలు అక్కడ తిరుగును.
ఈ గద్దలు ఎవరంటే నేటి దినములలో సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యములు జరిగించుచున్నటువంటి వారు. అతను పీనుగై ఉన్నాడు, చనిపోయినటువంటి శవమై ఉన్నాడు. ఈ గద్దలన్నీ ఎక్కడ తిరుగుతున్నాయంటే అక్కడ తిరుగుతూ ఉన్నవి. ఈ గద్దలు అంటే ఈ మనుషులు దేనికోసము తిరుగుతున్నారంటే సూచక క్రియలు, మహత్కార్యములు, అద్భుతములు ఎక్కడైతే జరుగుతున్నాయంటే అక్కడ ఈ యొక్క గద్దలు తిరుగుతుంటాయి. ఆ బోధించేవాడు ఎవడంటే పీనుగా అని ప్రభు చెప్పడం జరిగిందండి. మళ్ళీ మనం తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనంలో, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాషగా గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అబద్ధమాడు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడే వీరిని భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. వీరిని ఎప్పుడైతే దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించిన తర్వాత వారు మరలా మారు మనసు పొంది రక్షణ సువార్త విని దేవుని వైపు తిరగటం అంటే అది మహా కష్టమైనటువంటి విషయం అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకు 13వ వచనంలో, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిను గనుక మేము మిమ్మును బట్టి ఎప్పుడు దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఎందుకంట ఇది రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్ములను ఏర్పరచుకొనెను. దేవుడు అనాది సంకల్పంలో సృష్టి నిర్మించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఎవరినైతే ఏర్పరుచుకున్నాడో వారిని క్రీస్తులో ఏర్పరుచుకున్నాడు. అది దేని నిమిత్తము? రక్షణ పొందు నిమిత్తము. అనాది కాలం ముందే దేవుడు మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని రక్షణ పొందటానికి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యముల ద్వారా దేవుడు ఏర్పరచుకోలేదు. రక్షణ స్వార్థ విని ప్రతి మానవుడు రక్షణ పొందాలని దేవుడు ఈ రీతిగా ఏర్పరచుకొని ఉన్నాడు. అందుకు ఈ రక్షణ స్వార్థ ప్రభువు బోధించుట వలన అది ఆరంభమై ఉన్నది. ఆ ఆరంభమైనటువంటి సువార్త నేటి వరకు మళ్ళీ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనేటువంటి ఆజ్ఞ ఉన్నది. అది అనాది కాలములోనే జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రతి మానవుని రక్షణ సువార్త ద్వారా ఏర్పరుచుకొని ఉంటే, ఈ యొక్క సాతాను కూడా జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు, అనాది కాలమందే ఉన్నాడు. వాడు అబద్ధికుడు, అబద్ధమునకును జనకుడై ఉండి మళ్ళీ వాడు కటిక చీకటిలో పడద్రోయబడినని ప్రభువు చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ లేఖనాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు చెప్పిన మాట చూడండి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరిచెదరు. దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులను ఎప్పుడు ఏర్పరుచుకున్నాడు? అనాది సంకల్పంలో, అనాది కాలములోనే దేవుడు ఎవరిని అయితే ఏర్పరుచుకున్నాడో ఆ ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తుల కోసము ఈ అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైనంత వరకు ఎవరిని మోసం చేస్తారు? ఏర్పరచబడిన వారి సైతము మోసపరచుటకి వాళ్ళు చేసేటువంటి కార్యములు, గొప్ప సూచక్రియలు, మహత్కార్యములు చేస్తారు. సరే, మీకు ఒక విషయాన్ని నేను వివరించాలనుకుంటున్నాను. సరే, ఈ ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులను మోసం చేయటానికి సాతాను మరి ఒక పేరు ఉపయోగించదు, యేసు నామమును ఉపయోగిస్తుంది. మళ్ళీ ఈ అబద్ధ ప్రవక్తలు కూడా ఏ నామమును ఉపయోగిస్తారనగా యేసు నామమును ఉపయోగించే వారు సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తారు. ఒకవేళ ప్రభు నామమును ఎరిగినటువంటి వారి దగ్గరికి వచ్చి వీరు యేసు నామములో అద్భుతాలు, సూచక్రియలు చేస్తామంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి
ప్రభువును నమ్మిన తర్వాత రక్షింపబడిన అతనికి వీరొచ్చి సూచక క్రియలు మాత్కార్యాలు చేసి రక్షణ సువార్తలో నుంచి తొలగించి భ్రమపరిచేటువంటి ఆత్మ ఆ మనుషుడిలో శరీరపు ఆశలు, శరీరపు కోరికలు పుట్టిస్తారు. అందుకే వీరి మాటలు ఎలా ఉంటాయంటే, నూరంతల ఆశీర్వాదము, ఇల్లు లేదా ఇల్లు వస్తుంది, దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడని వీళ్ళు చెబుతారు. మళ్ళీ ఒకవేళ ప్రభు నామములో రక్షింపబడినటువంటి వీరి దగ్గరికి సాతాను యొక్క బిడ్డలు, ముద్దు బిడ్డలైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చి వీరిని శరీరపు ఆశలు, శరీరపు కోరికలు పుట్టించి నీకు స్వస్థత జరుగుతుందని చెప్పి, అద్భుతము జరుగుతుందని చెప్పి భ్రమపెట్టి రక్షణ సువార్తలో నుంచి పడత్రోయుతారు వాళ్ళు. అందుకే బైబిల్ ఏం చెబుతుందనగా, మీరు రక్షణ సువార్త ద్వారా రక్షింపబడి ఉన్నారు. ఈ రక్షణ సువార్తను అంతము వరకు కాపాడుకోవాలని బైబిల్ గ్రంథం చెబుతుంది. చూడండి, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనంలో, అది ఆ మొదటి క్రూర మృగమునకున్న అధికారపు చేష్టలన్నీ దాని ఎదుట చేయుచున్నది, మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించుచున్న చేయునట్లు అది బలవంతము చేయుచున్నది. 13వ వచనంలో, అది ఆకాశము నుండి భూమికి మనుషుల ఎదుట అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేయుచున్నది. ఇది భూమి మీదికి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినట్టుగా గొప్ప సూచనలు చేస్తున్నది. ఎవరు? సాతాను గొప్ప సూచన చేస్తుంది. యోబు కాలంలో మనం చూసినట్లయితే ప్రభువుతో వాదించి ఆ అధికారము పొందిన తర్వాత తుఫాను రప్పించడం జరిగింది. యోబు యొక్క కుటుంబాన్ని నాశనము చేయటానికి వర్షాన్ని కురిపించింది. యోబుకున్నటువంటి మళ్ళీ ఒంటెలు కానీ, గాడిదలు కానీ, ఎద్దులు కానీ అన్ని చనిపోవడం జరిగింది. యోబు యొక్క దాసులు కూడా చనిపోవడం జరిగింది. కుమారులు కూడా చనిపోవడం జరిగింది. చివరికి తన దేహానికి వ్యాధిని కూడా పెట్టింది. అంటే మహా అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు చేస్తాడు వాడు. అందుకే భూమికి మనుషుని ఎదుట అగ్ని దిగి వచ్చినట్టు వాడు గొప్ప సూచనలు చేస్తాడు. ఆ గొప్ప సూచనలతోటి మళ్ళీ ప్రపంచముని మోసం చేస్తున్నాడు. అందుకు 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో ఏలియా అగ్ని దిగి వచ్చి 50 మంది మనుషులను దహించినట్లు మనం చూస్తున్నాం. రెండోసారి కూడా 50 మంది మనుషులను కాల్చివేసినట్టు మనం చూస్తున్నాము. మళ్ళీ ప్రపంచంలో చాలామంది ప్రతిదినము అగ్ని 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 అని అరుస్తుంటారు. వీళ్ళు ఎవరంటే ఈ సాతాను ఏర్పరుచుకున్నటువంటి ముద్దు బిడ్డలు. వాళ్ళు ఒకరోజు అరవరు, 2 రోజులు అడవరు. వాళ్ళ పరిచర్య ప్రారంభించి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు అగ్ని 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 అని అరుస్తారు. వీళ్ళు ఎవరనగా సాతాను యొక్క ముద్దు బిడ్డలు. చాలామంది అభిప్రాయాలు, ఈ అగ్ని అంటే ఏమనుకుంటున్నావు? పరిశుద్ధాత్ముడు. ఒకవేళ నువ్వు అగ్ని అగ్ని అని అరిచినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రతిదినము నీ మీదకి వస్తాడా? ఈ విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ పరిశుద్ధాత్మతో నీవు నింపబడితే ప్రతిదినము నీవు అగ్ని 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 అని చప్పట్లు కొట్టుకుంటూ, ఎగురుకుంటూ, డ్యాన్స్ చేస్తూ అగ్ని అగ్ని అని ప్రతిదినము చేయగలవా? వీరిని నీవు గుర్తించాలి. వీరు సాతాను యొక్క ముద్దు బిడ్డలు, సాతాను ఏర్పరుచుకున్నటువంటి ప్రజలు, క్రీస్తు విరోధులని మీరు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఇంకొక లేఖనం నేను తెలియచేస్తున్నాను చూడండి. అపోస్తులు ఎప్పుడైనా బైబిల్ గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో అగ్ని 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 అని అరచినట్టు ఎక్కడైనా వ్రాయబడి ఉన్నదా? మళ్ళీ అపోస్తులు ఎప్పుడు అగ్ని 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 అని అరవనప్పుడు వీరెందుకు అరుస్తున్నారంటే, వాడు భూమి మీద మనుషునికి అగ్ని దిగి వచ్చినట్టు గొప్ప సూచనలను చేస్తున్నాడు.
వీళ్ళను ఏర్పరుచుకున్నాడు. ఈ ఏర్పరుచుకున్నటువంటి సాతాను బిడ్డలు ప్రభువు అనాది సంకల్పంలోనే తన సువార్త ద్వారా ఏర్పరుచుకున్నటువంటి వారిని మోసం చేయటానికి ఈడు భూమి మీద గొప్ప సూచనలు చేయుచున్నాడు. ఇంకా చాలామంది అభిప్రాయాలు అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 2వ వచనం చూసి, అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. అగ్ని జ్వాలలు వంటి నాలుకలు అన్నాడు, కానీ అగ్ని జ్వాలలని కాదు అక్కడ. వీరికి బైబిల్ గ్రంథం ఎందుకు అర్థం కాలేదు అంటే, వీరు దెయ్యము పట్టినటువంటి వారు. ఈ దెయ్యము పట్టినటువంటి వారికి లేఖనములు అర్థం కాదు. అందుకే వీరు అగ్ని అగ్ని అని ప్రతిరోజు ఎందుకు అరుస్తున్నారంటే, వీరు సాతాను యొక్క ముద్దు బిడ్డలు. అందుకేనండి అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడిన మట్టు కంటే దాని అర్థము పైనుంచి ఆకాశము నుంచి అగ్ని వచ్చిందని కాదు. పరిశుద్ధాత్ముడు పావురము వలె దిగి వచ్చినట్టే, పావురం అని కాదు. వీళ్ళు పెద్ద పావురం వేసి పరిశుద్ధాత్ముని పావురం అంటున్నారు. దేవుడు పావురము కాడు, పావురము రూపములో వచ్చినాడని వీళ్ళు అంటారు. దేవుడు పావురము వలె అన్నాడు, అక్కడ వీళ్ళు ఏకంగా పావురం అనేసి మళ్ళీ దేవుడు అంటున్నాడు. వీరిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. ఇంకా కొంతమంది చూసినట్లయితే ఈ సాతాను యొక్క ముద్దు బిడ్డలు ఎలా ఉంటారంటే, ఈ సూచక క్రియలే కాదు, దయ్యాలను కూడా వెళ్ళగొడుతుందండి. వీళ్ళంటారు, దయ్యములారా రండి అంటారండి. రండి అంటూనే దయ్యములన్నీ వెళ్ళిపోతాయి. వారు దెయ్యముల చేత మాట్లాడిస్తారు. ఏమని మాట్లాడిస్తారంటే, ఎన్ని రోజులైంది ఈ మనిషికి పట్టి, నీవు ఎక్కడి నుంచి వచ్చి ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు అని చెప్పి వారిని ప్రశ్నలు అడుగుతారు. మీకు సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. దయ్యము పట్టినటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభువు వెళ్ళాడా? దయ్యములు ప్రభు దగ్గరికి వచ్చాడా? వీరు దయ్యములాలా రండి అంటే దయ్యము వచ్చి వాడి సామ్రాజ్యాన్ని వాడు కూలగొట్టుకోగలడా? లేదండి. వీడు దయ్యములకు అన్న కానీ తమ్ముడు కానీ అవుతాడు. అందుకే వీడు పిలుస్తుంగానే వాళ్ళ తమ్ముళ్ళు వచ్చేస్తారు, వచ్చి ఆడ పడిపోతారు. పడిపోయిన వీళ్ళని ఏమంటారంటే, మళ్ళీ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడున్నావు, ఏమై చనిపోయినావు అంటాడు. చనిపోయిన సుబ్బమ్మో మల్లమ్మో ఎల్లమ్మో పుల్లమ్మో ఏదో ఒక అమ్మ ఉరేసుకొని చనిపోయింది, ఆ ఉరేసుకొని చనిపోయినామనే నేను అని చెబుతారు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ చనిపోయినటువంటి ఆ సుబ్బమ్మో ఎల్లమ్మో వచ్చి ఈమెకు పట్టే మాట అయితే, చనిపోయినటువంటి ఆత్మ దెయ్యమవుతాదని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా? వీళ్ళ దయ్యాల చేత మాట్లాడిస్తారు. చూడండి, నీవెవరంటే నేను ఉరేసుకొని చనిపోయినా ఈమెకు వచ్చి పట్టి 3 సంవత్సరములైంది, 3 సంవత్సరముల నుంచి ఏమని నేను వెంటాడుచున్నా అని చెప్పిస్తారు. అంటే సాతాను వీరిని బఫున్స్ గాలం చేసి ఆడుకుంటున్నాడు. వీళ్ళకి తెలియదు. వీళ్ళు అంటారు, సాతాను కాళ్ళ కింద వేసి చితక దొక్కంటారు. వాడు వీళ్ళను దొక్కుతుంటే అర్థం కాక వీళ్ళు అనుకుంటారు, ఆ చనిపోయిన సుబ్బమ్మో ఎల్లమ్మో వచ్చి పట్టింది, అప్పుడే వెళ్ళిపో. ఎక్కడైనా ఉందండి బైబిల్లో? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా చనిపోయినటువంటి ఆత్మ మరి ఒక వ్యక్తికి పడతాడని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఇంకోటి చూడండి, వీళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారండి. ఈ పేర్లు పెడతారు. దయ్యములో ఇక్కడ ఒక దయ్యం ఉంది, ఎర్ర శారీ కట్టుకుంది, ఆమె రా అంటే ఆ దయ్యం వస్తుందా? చూడండి, వీళ్ళు పేరు పెట్టి పిలిచేవాడు ఎవడంటే దయ్యము పట్టినటువంటి వాడే పేర్లు పెట్టి పిలుస్తాడు. మీకు ఒక లేఖనం చూపిస్తాం, మీరు జాగ్రత్తగా చదివినట్లయితే. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 15వ వచనంలో, అందుక దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడుగగా, యేసును ఎరుగుదును పౌలును ఎరుగుదును అన్నాడండి. అంటే దయ్యము పౌలు యొక్క పేరు చెప్పింది, యేసు ప్రభువారి యొక్క పేరు చెప్పిందంటే వీళ్ళందుకే పేర్లు పెట్టి పిలుస్తారు.
వీళ్ళు పేర్లు పెట్టి పిలుస్తారు చూడండి. రమేషు, యేసు నిన్ను పిలుస్తున్నాడు అంటాడు. ఎవడు? ఈ రమేషు, సురేష్ అని పేరు పెట్టి పిలిచేవాడే దయ్యము పట్టినవాడు. ప్రభువు జక్కయ్యను పిలిచాడు, కానీ అపోస్తులు ఎవరిని పేర్లు పెట్టి పిలవలేదు. మళ్ళీ వీడు ఎందుకు పేర్లు పెట్టి పిలుస్తున్నాడంటే అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 15వ వచనంలో ఆ దయ్యము పేర్లు పెట్టి పిలవటం జరిగింది. పౌలు నాకు తెలుసు, యేసు నాకు తెలుసు, మీరెవరు అన్నాడు. చూడండి, వీళ్ళందరూ ఎవరంటే దయ్యములు పట్టినటువంటి ఆత్మలు. వీరు ప్రపంచానికి ఒక భూతమై ఉన్నారు. ఈ సాతాను కొన్ని వేల మంది, లక్షల మందిని ఏర్పరుచుకున్నాడు. అనాది సంకల్పంలో దేవుడు ఎవరిని అయితే తన సువార్త ద్వారా విని రక్షింపబడి ఆ పరలోకపు పట్టణానికి వారసులు కావాలని దేవుడు ఏర్పరుచుకున్నటువంటి వ్యక్తులను, ఆ వ్యక్తులను పడగొట్టడానికి సాతాను ఏర్పరుచుకున్నటువంటి ఈ కుయుక్తి పరులు వచ్చి ప్రజల మధ్య, ఏర్పరచబడిన వారి మధ్య సూచక క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు చేస్తూ వారిని భ్రమ పెడతారని ప్రభువు స్పష్టంగా మాట్లాడి ఉన్నాడు. ఇంకా కొంతమంది అండి, ఈ టచ్ అంటే పడిపోవటం అండి. టచ్ అని ఎవడైతే పడగొడతాడో వాడు సాతాను యొక్క ముద్దు బిడ్డ, వాడు సాతాను ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ జంట నగరాలలో ఎవడైనా నిజంగా ధైర్యం ఉంటే టచ్ అంటే నేను పడిపోవాలండి. వీళ్ళు డబ్బులిచ్చి అరేంజ్ చేసుకుంటారండి. డబ్బులిచ్చి అరేంజ్ చేసుకొని నేను టచ్ అంటా నువ్వు పడిపో, నేను టచ్ అంటా నువ్వు పడిపో అంటారండి. ప్రభు ఎప్పుడు ఈ జిమ్మిక్కులు చేయలేదు, ఈ గారడి చేయలేదు. ఇది సాతాను చేసేటువంటి సూచనలు. అమెరికా దేశంలో ఉన్నవాడు బెనిహిన్ అనేవాడు ప్రపంచానికి వాడు ఒక దెయ్యం అండి. వాడు స్టార్ట్ చేసిండు, అది ఇండియాలో వైరస్ లాగా అయిపోయింది. ఆ కారుణ్య యూనివర్సిటీ వాడు స్టార్ట్ చేసిండు, సచ్చిండు, నరకంలో ఏడుస్తుండు. ఈ హైదరాబాదులో ఇది ఒక ఎయిడ్స్ వ్యాధిలాగా నేటి దినములలో అయిపోయింది ఈ టచ్ అంటే పడిపోవటము. వీళ్ళెవరంటే దెయ్యము పట్టినటువంటి ప్రజలు. వాడు ఎప్పుడు వాడి జీవితంలో ఎప్పుడూ నిలబడలేడు. పడిపోయిన వాడిని ప్రభువు లేవనెత్తటానికి వస్తే వీడు టచ్ అని పడగొడతాడండి. ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఒక మూగ దయ్యము, చెవిటి దయ్యము పట్టిన వాడు మాత్రమే పడిపోయినట్టు ఉంటే పడిపోయే వాళ్ళందరూ చూడండి, వీడు గొప్ప సూచనలు చేస్తాడు భూమి మీద ప్రజలను మోసం చేయటానికి. ఇంకొకటి కూడా చేస్తాడండి. మోషే కాలంలో మోషే అద్భుతాలు, సూచక్రియలు, మాత్కార్యాలు చేస్తే ఈ గారడి పట్టినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ సాతాను యొక్క ముద్దు బిడ్డలు, వాళ్ళు గారడి చేస్తారు. అంతేకాదండి, ఈ చేతులను కరిపించటము. ఈ మధ్య నేను విన్నానండి, వాడు బైబుల్ను కరిపిస్తాడంటండి చేతికి. పరిశుద్ధ గ్రంథాన్ని చేతికి కరిపిస్తాడా? వాడు సాతాను బిడ్డ కాదా? సాతాను వాడిని ఏర్పరచుకోలేదా? నీళ్లను ద్రాక్షారసము చేస్తానని చెప్పి రోజు ద్రాక్షారసమే చేస్తుండు. ప్రభువు విందులో ద్రాక్షారసం చేసిండు. వీడు రోజు ఉదయం మొదలుకొని ప్రతి మీటింగ్లో ద్రాక్షారసం చేస్తున్నానని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న అబద్ధ బోధకుడు సాతాను యొక్క ముద్దు బిడ్డ అయి ఉన్నాడు. ఇంకా కొంతమంది అండి, నా చొక్కా పట్టుకోండి స్వస్థత అంటాడండి. మానవుడి వస్త్రాల్లో స్వస్థత లేదు. ఈ యొక్క సాతాను వీరిని కుయుక్తిగా ఏర్పరచుకొని మోసం చేస్తుంది. వాడి చొక్కాలో స్వస్థత ఉంటే నేను 2 టాన్లు గుట్టిస్తాండి, 20 చొక్కాలు గుట్టిస్తా. వాడి చొక్కాలో స్వస్థత ఉంటే వాని కడుపు కుండలాగా పెరిగి మీకు స్వస్థతలని చెబుతూ వాడు ఆయుర్వేద మందులు మింగుతూ యశోద అపోలో హాస్పిటల్లో తిరుగుతున్నాడు. వాడు ఒక దెయ్యమై ఉన్నాడు. దెయ్యము బిడ్డై ఉన్నాడన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. అటువంటి అబద్ధ బోధకుల కాడికి నీవు వెళ్ళకూడదు. ఇది దయ్యము చేసేటువంటి సూచక క్రియలు, మాత్కార్యములు. ఇవి చేస్తుంది ఇంకా చాలామంది ఉన్నారండి.
ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీళ్ళు బైబిల్ గ్రంథానికి వేదాలు, కాలజ్ఞానము, ఖురాన్ అని ప్రకటించేవాడు కూడా దెయ్యపు సంతానమే. కల్పనా కథలు, పిట్ట కథలు చెప్పి బహులాభము సంపాదించుకునేవాడు కూడా మళ్ళీ వాడు అబద్ధ బోధకుడు, దెయ్యపు సంతానమే. బైబిల్ గ్రంథానికి సైన్స్ చెప్పి ఈ సైన్స్ ప్రకారము దేవుడు ఉన్నాడని నిరూపించేవాడు కూడా అబద్ధ బోధకుడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మరొక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతర్జాతీయ సువార్థికుడని ఎవడైనా చెప్పినట్లయితే వాణ్ణి అంతర్జాతీయ దొంగని చెప్పాలండి. తెలంగాణలో ఉన్న చంద్రుడి ప్రభుత్వమా, లేక ఆంధ్రాలో ఉన్న చంద్రుడి ప్రభుత్వమా, ఢిల్లీలో ఉన్న సూర్యుడి ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం వీళ్ళకి అంతర్జాతీయ సువార్థికుడని ఇచ్చాడు? వీళ్ళే అంతర్జాతీయ సువార్థికులని చెప్పుకొని తిరుగుతున్నారు. ఈ యొక్క సాతాను యొక్క క్రియలు ఎలా ఉన్నాయంటే, ప్రపంచంలో రామదేవ బాబా వర్మ ఆయుర్వేద మందులు అమ్ముకుంటే ఈ బాబాలు కొబ్బరి నూనె డబ్బాలు, కచ్చీపులు ఆయుర్వేద మందులు అమ్ముకుంటున్నారు. క్రీస్తును వదిలేశారండి. ఇక క్రీస్తు లేడు. రామదేవ బాబా వర్మ ఆయుర్వేద మందులు అమ్ముకుంటున్నారని ఈ బాబాలు కొబ్బరి నూనె డబ్బాలు, కచ్చీపులు అమ్ముకుంటున్నారు. వీరంతా అబద్ధ బోధకులు. కాదని నిరూపించే ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేయమనండి. నేను ఎక్కడికి భయపడి పారిపోను. నా అడ్రస్ కావాలంటే చెబుతాను. నేను YMCA సికింద్రాబాదు క్లాక్ టవర్ దగ్గర నా రూమ్ నెంబర్ 2. మీరు ఎప్పుడైనా రావచ్చు. ప్రభు పక్షాన నేను సత్యం కోసం పోరాడుతున్నాను. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 14వ వచనంలో అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే. చూడండి, అవి దయ్యముల ఆత్మలు. అందుకే టచ్ అని పడగొట్టడము, పల్లెములో నీళ్లు పోసుకొని ఇలా చల్లి అభిషేకం అనటము. వాడు ఈ మధ్య మత్తు కలిపిండండి. నీళ్ళల్లో ఏమి కలిపిండంటే మత్తు కలిపేసిండు. అందుకే వాళ్ళందరినీ పడగొట్టేస్తుండు. 15-16 వచనంలో అంటున్నాడు, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునివాడు ధన్యుడు. ఈ యొక్క సూచక్రియలు, మాత్కార్యాలు, సాతాను చేసినటువంటి కార్యములను వదిలిపెట్టి తన వస్త్రమనబడిన రక్షణను కాపాడుకునివాడు ధన్యుడని బైబిల్ గ్రంథం చెబుతుంది. మళ్ళీ ప్రియ సహోదరుడా, నేను ఎవరిని విమర్శించట్లేదు. ఇది సత్యము, అక్షరాల నిజము. నీవు నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నా పర్వాలేదు. నీవు ఎలా అయినా అనుకో, ఇది నిజం చెబుతున్నా. మరి సత్యాన్ని తెలుసుకోండి. అందరికి వందనాలు, శుభములు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.